రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. హలో నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఫీషియల్ శాండీ 1701. ప్రజెంట్ వచ్చి అయితే మనం మదినగూడలో అవుతున్నాం. ఊబర్ అయితే ఆన్ చేసిన, సో రైడ్ అయితే అవ్వలేదు. అండ్ ఈరోజు ఫ్రైడే కాబట్టి సో రైడ్స్ తక్కువ ఉంటాయి, వీకెండ్ కాబట్టి. సో చూద్దాం. మన ఛానల్ కూడా కొత్త వచ్చిన లైక్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్క నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ మనకు రైడ్ పోవడంగానే కస్టమర్ని పికప్ చేసుకొని దారిలో పోయేటప్పుడు ఒక 250 రూపీస్ పెట్రోల్ అయితే పోసుకొని వెళ్ళిపోదాం. చలో రైడ్ పోవడంగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. సో దోస్తులు, మనకు ఒక 15 మినిట్స్ తర్వాత మనకు ఒక రైడ్ అయితే పడ్డది. కస్టమర్ని పికప్ చేసుకుందాం. 111 అమౌంట్. సో స్పీడ్ వెళ్ళిపోదాం. ఎర్లీ మార్నింగ్ దాన్ని క్యాన్సిల్ చేసుకుని అనుకో పర్షన్ అయిపోతుంది. థ్యాంక్స్ మేడం. శ్రావణ్ మేడం. దోస్తులు, ఈరోజు వీకెండ్ కదా, ఫ్రైడే. సో రైడ్లు కూడా చాలా అంటే చాలా లేట్ పడుతున్నాయి. నాకు తెలిసి మేబీ వీకెండ్ టైంలో ర్యాపిడో, ఊబర్ వల్ల రైడ్లు చాలా తక్కువ ఉంటాయి అనుకుంటా. ఎందుకంటే డ్యూటీ కూడా చాలామంది రారు కదా సాఫ్ట్వేర్ వాళ్ళు. సో మస్తు సేపు అయితే టైం తీసుకుంది నాకు. ఎప్పుడంటే 6:30 కంప్లీట్ అయిపోయింది రైడ్. సో ఇప్పుడు 7:17కి రైడ్ పడ్డది. సో 45 మినిట్స్ అంటే చాలా లేట్ అన్నమాట. ఎందుకంటే బైక్ ట్యాక్సీలో బ్యాక్ టు బ్యాక్ రైడ్లు పడతాయి, ఎందుకంటే అందరు ఆఫీస్కి వస్తారు కాబట్టి. సో చాలా లేట్ అయితే రైడ్లు పడుతున్నాయి. అండ్ థర్డ్ రైడ్ అయితే పడ్డది మనకు ఒక 64 రూపీస్ అమౌంట్ అయితే వచ్చింది. సో కస్టమర్ని అయితే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ దోస్తులు. నాకేమో 62 రూపీస్ చూపించింది. సో కస్టమర్ వేసిందేమో 56 రూపీస్. మరి మిగతా అమౌంట్ ఎట్లా నాకు అర్థమవుతలే, ఒకసారి చూసాం మాకు. సో 6 రూపీస్ ట్రిప్ బ్యాలెన్స్ అంట. నాకైతే ఇది అర్థం కాలేదు. సో ప్రతి రైడ్లో ఇదైతే మైనస్ అవుతుంది. సర్లే, మనకైతే ఐడియా లేదు. 7:30 అవుతుంది. టిఫిన్ చేసాం, ఆకలి అవుతుంది. కాక దగ్గర ఏం స్పెషల్ ఉందో తిందాం. మరి అయితే వెయిట్ చేస్తుండో, పై కస్టమర్ని అయితే పికప్ చేసుకుందాం. లేడీస్ అనుకుంటా. సో ఇంతకుముందు క్యాన్సిల్ చేసింది, మళ్ళీ మేడమే మళ్ళీ వచ్చింది రైడ్. ఊబర్ మేడం క్యాన్సిల్ చేసిరా మేడం? మళ్ళీ ఇప్పటిదాకా క్యాన్సిల్ చేసిరు ఇందాక. ఒకటి 4134 బయట. థ్యాంక్ యూ దోస్తులు. రైడ్లు అయితే పడతలేవు. టైం వచ్చి ఎగ్జాక్ట్లీ చెప్తున్నానండి, 8:33 అవుతుంది. ఇంకా రైడ్లు అయితే పడతలేవు. ఏం చేయాలో అర్థమవుతలేదు. ఖాళీగా ఇంటికైతే వెళ్ళిపోతున్నా. చూద్దాం ఇప్పుడు మనం హౌసింగ్ బోర్డ్ పోయేలోపు రైడ్లో పడితే పికప్ చేసుకుందాం, లేదు అంటే లైట్. కస్టమర్ క్యాన్సిల్ చేసిండు, ఏం చేయాలో అర్థం కాలే. ఆర్డర్ పడ్డది క్యాన్సిల్ చేసిండు. అదే వీడియో రికార్డింగ్ చేస్తున్నా, ఆయన క్యాన్సిల్ అయిపోయింది. ఏం చేయాలి? నేనే ఇక పడ్డది ఇప్పుడు ఒకటి. సరే వెళ్తా. ఈయన పడ్డది ఇప్పుడు పోతిగా రైట్. సో అది క్యాన్సిల్ కాగానే ఇంకొక రైడ్ అయితే పడ్డది. సో కస్టమర్ని వెళ్ళి పికప్ చేసుకో. థ్యాంక్ యూ. ఊబర్ మేడం, ఊబర్ 9484. థ్యాంక్ యూ. క్వశ్చన్ రాంగ్ పెట్టింది పాప, చూడు. ఫైవ్ 274 బట్ 71. ఓకే, థ్యాంక్ యూ.
థ్యాంక్స్. సో దోస్తులు మనకి 130 రూపీస్ రైడ్ అయితే పడ్డది. పికప్ వచ్చి 3 కిలోమీటర్స్ 130 అని చెప్పేసి యాక్సెప్ట్ చేసిన. సో కస్టమర్ క్యాన్సిల్ చేయకముందే మనం తొందరగా వెళ్ళిపోదాం, ఎందుకంటే 130 రూపీస్ అంటే బస్ మంచిగా ఆరామ్సే మన నైట్ మధ్యాహ్నం లోపు అమౌంట్ అయిపోతుంది. సో ప్లీజ్ డోంట్ క్యాన్సిల్, కస్టమర్ రిక్వెస్ట్ యూ. మనకి గోల్కొండలో వచ్చింది పికప్, అదే 130 రూపీస్ అని చెప్పిన ఇష్టరా. గోల్కొండ ఇక మనకు లెఫ్ట్ సైడ్లో చూసిన గోల్కొండ ఫోర్ట్. ఓ మస్తు రోజులకైతే వచ్చిన గోల్కొండ సైడు. థ్యాంక్స్ అన్న. ప్రజెంట్ టైం వచ్చి 11:06 అవుతుంది. మనకి అమౌంట్ వచ్చి 623 రూపీస్ అమౌంట్ అయితే అయింది. సో ఎన్ని రైడ్ చేసినామో చూపిస్తాను, ఆగండి. రైడ్స్ 10 రైడ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. లాగిన్ అవర్స్ వచ్చి 5 hours 3 minutes, అంటే అప్రాక్సిమేట్లీ 120 రూపీస్ పర్ అవర్. 120 తక్కువనే, సర్లే చూద్దాం. ఆగుతలే అనుకుంటా, మనకి సరిపోయిందా, ఉత్సాహం అయిపోయిందా, ఐడియా లేదు, చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్, ఎండ మాత్రం చంపుతున్నది, ఏం అర్థమవుతలే. ఇక కొద్దిసేపైనా నాగుదాము. మేబీ నియర్ బై రైడ్ పడితే పికప్ చేసుకుందాం, లేదు అనుకుంటే ఈయనే కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం. ఎండ మాత్రం ఒక రేంజ్లో కొట్టుకుంటుంది ఎండ. పర్లేదులే, నియర్ బై అయినా చల్లగా నీడలో కూర్చొని రైడ్ల కోసం వెయిట్ చేద్దాం. రైట్ గీన్ ఆగుదాంలే, రైడ్ పడితే పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. బస్సులో టైం వచ్చి 11:37 అవుతుంది. రైడ్లు ఏం పడతలేవు. సో డ్యూటీ ఆఫ్ చేసి ఇంటికైతే వెళ్ళిపోతా. వస్తే సాయంత్రం ఆన్ చేస్తా, లేదు అనుకుంటే ఇక్కడికి వెయిట్ చేసి ఒక రైడ్ తీసుకొని వెళ్ళిపోదాం. ఓకేనా, నెత్తి ఖరాబ్ అవుతుంది, ఎండ మాత్రం చంపుతున్నది. చలో రైట్ మళ్ళా. ఏ బర్ స్మిత మేడం, థ్యాంక్ యూ. संदीप 1951 एक मिनट. నైజీరియన్ కాక ఎక్కిండ్రోచ్ బండి మీద. ఏం ఎండ కొడుతుంది మావా, పిచ్చి లేస్తుంది అసలు. అయినా నా రెస్టారెంట్ దగ్గర వాటర్ తాగుదాం అనుకుంటే, అంటే ఉంటే చిన్న చిన్న రెస్టారెంట్లు ఉంటాయి చూసినావా, అలా తాగుదాం అనుకున్నా కానీ నీళ్ళు అసలు దొరుకుతలేవు. అండ్ ఇంకోటి ఏంటంటే చలివేంద్రాలు పెడతారు కదా వాటర్కి, అవి ఏడ దొరుకుతలేవు. మేబీ ఇంకా స్టార్ట్ చేయలేరు అనుకోండి చలివేంద్రాలు. పెడితే కొంచెం చాలామంది యూజ్ ఉంటుంది. నియర్ బై చాలామంది పెడతారులే. 80 సార్, 20 వచ్చింది సార్ ఆన్లైన్. 20 नहीं है, चेंज नहीं, नो चेंज. गिव मी ऑनलाइन. हाँ ना 80 బస్సులో టైం వచ్చి 12:49 అవుతుంది. మన అమౌంట్ వచ్చి 870 కనిపిస్తుంది కదా, కనిపిస్తలేదు అనుకుంటా, ఎందుకంటే ఎండకు అంతా కొడుతుంది. సో ఇంకొక 130 రూపీస్ అయితే ఇంటికి వెళ్ళిపోదామని ప్లానింగ్ చేస్తున్నా. ఎందుకంటే 1000 రూపీస్ అయితే మనకు ఒక 300 మైనస్ అయినా 700 సేఫ్ కదా. సో అట్లా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నా, అయినా ఇంకా రైడ్లు అయితే పడతలేవు. ఆ ఎండ మాత్రం సుక్కలు చూపిస్తుంది, పిచ్చి అంటే పిచ్చిలు వేస్తుంది. దీన్ని లాగుదాం, ఇక్కడ కొంచెం చల్లగా ఉన్నది. సో రైడ్ పడంగానే పికప్ చేసుకుని వెళ్ళిపోతా. ఊబర్లో రైడ్ పడతలేదు, అది ఏం చేసిన అంటే స్విగ్గీ అయితే ఆన్ చేసిన. సో మనకి స్విగ్గీ నుంచి ఒక ఆర్డర్ అయితే పడ్డది. సో ఇది దగ్గర 122 రూపీస్ అండ్ 11 కిలోమీటర్స్ వచ్చింది. సో రెస్టారెంట్కి వెళ్ళి ఆర్డర్ అయితే పికప్ చేసుకుందాం. సో దోస్తులు నేను ఆర్డర్ అయితే పికప్ చేసుకున్నా. సో ఇంటికి వెళ్ళాలి, కొంచెం ఎమర్జెన్సీ. సో నేను ఏం చేసిన అంటే పికప్ చేసుకొని బైక్ ఇష్యూ పెట్టిన. బైక్ ఇష్యూ పెట్టడం వల్ల లేదు
బైక్ ఇష్యూ పెట్టడం వల్ల ఏమైతుందంటే నేను నాకు ఎంత అయితే అమౌంట్ ఉందో అమౌంట్ అయితే నాకు వస్తుంది. సో ఇంకొక డెలివరీ బాయ్ వచ్చి ఆర్డర్ అయితే పికప్ చేసుకొని వెళ్ళిపోతాడు. సో వెయిట్ చేస్తున్నా కస్టమర్ కేర్ సపోర్ట్ కోసం. అది కస్టమర్ కేర్ సపోర్ట్ రాగానే ఈ ఆర్డర్ డెలివరీ బాయ్కి ఇచ్చేసి మనం ఇంటికైతే వెళ్ళిపోదాం. ఓకే. అయ్యా బుగ్గగానే అయిపోయేటోడిని. ఈ నాకు వచ్చిన అమౌంట్ అంట అప్పుడు వచ్చే డెలివరీ బాయ్కి వెళ్ళిపోతుందంట. నాకు నేను ఎక్స్పెక్ట్ చేయలేను. అంటే రూల్స్ అన్నీ చేంజ్ చేసారు కదా. నేనేమనుకున్నా అంటే ఇప్పుడు నాకు వచ్చిన అమౌంట్ వస్తుందేమో అనుకున్నా. బట్ అయ్యో ఎందుకులే, ఇక 7 కిలోమీటర్స్ ఉంది, పోయి డెలివరీ చేద్దాం. రెయిన్బో ఉంది కదా, రెయిన్బోలో పడ్డది. దోస్తులు ఇది రెయిన్బో విస్తాస్. దీంట్లో యాక్టర్ రవి తెలుసు కదా, రవి అన్న యాక్టర్. సో దీంట్లో ఉంటారు అని చెప్పి స్టాక్ అయితే. బట్ ఉంటాడో నాకైతే తెలియదు. ఎప్పుడు కనిపించాలి నాకైతే, ఎప్పుడు డెలివరీ కూడా చేయలేను. కానీ చల్లగా ఉంటుంది తెలుసు సమ్మర్లో. ఈ ప్లేస్లో మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా. చాలా అంటే చాలా భయపడ్డా. ఎందుకంటే నా వెయిట్ బండి వెయిట్ మొత్తం ఫోన్ మీదే పడిపోయింది. ట్రాక్ పాయింట్ వేసుకున్న జిప్ పెట్టుకోలే, డైరెక్ట్ జేబులకి కింద పడిపోయింది. ఏమైనా ప్రాబ్లం అయితే మినిమం 11,000 12,000 ఉంటుంది దీని డిస్ప్లే. సో భయంతో అయితే ఫోన్ మొత్తం చూసుకున్నా. అంటే ఫస్ట్ నేను అనుకోలే అయిపోయింది రాబోయ్, ఇక 11,000 పక్క కట్టాల్సిందే అట్లా అనుకున్నా. కానీ నా అదృష్టం ఏంటంటే అసలు జస్ట్ దాని మీద గీత కూడా పడలేదు, జస్ట్ ఆ కవర్ పైన లైన్ పడ్డది. అప్పుడు అనుకున్నా నీ అమ్మ చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా కాస్ట్లీ మొబైల్స్ వాడితే ఇట్లా ఉంటుందని. నిజం చెప్పాలంటే నా ఫోన్ బచాయించింది, లేకపోతే మళ్ళీ 11,000 పక్కా పెట్టాల్సిందే. సో చూసారు కదా, ఇక్కడ ఇంతకుముందు బండి కిందనే బండి స్టాండ్ పెడతాం చూసినా, స్టాండ్ కింద ఫోన్ ఉంది. ఇక చూడు, అయ్యా 11,000 నా అదృష్టం అట్లుందన్నమాట. పైసలు లేని నెల. సో ఫస్ట్ ఫ్లోరే కాబట్టి స్టెప్స్ నుంచి వెళ్దామా. స్టెప్స్ ఎడనే అసలు ఇవే అనుకుంటా, కానీ ఫస్ట్ ఫ్లోర్ కదా ఎందుకులే. ప్రమోద్ సార్, థ్యాంక్ యూ. సో దోస్తులు ఇక ఇంటికైతే వెళ్ళిపోతున్నా. మనకి స్విగ్గీలో వచ్చి 122 రూపీస్ అయింది, అండ్ మన ఊబర్లో వచ్చి 870 రూపీస్ అవుతుంది. సో ఇంటికైతే వెళ్ళిపోతున్నా. రైట్ దోస్తులు, ఉంటా. బై బై, టేక్.